రాష్ట్రంలో ఒక అరాచకమైన పాలన కొనసాగింది. అప్పుడు ఈ సాక్షి పేపరు చెల్లని సీఎం, చేతగాని సీఎం, ఒక చెత్త సీఎం అని చెప్పేసి, చెత్త పన్ను వేసినటువంటి సీఎం మీద చెత్త సీఎం అని చెప్పేసి ఎందుకు రాయలేదు? నిన్న ఎంపీ గారిని చెల్లని ఎంపీ గారని రాస్తారా? నంద్యాల పార్లమెంటు మొదటి మహిళా అభ్యర్థిగా ఎన్నికై ఘన విజయాన్ని సాధించి ప్రజల మన్ననలు ప్రేమలను పొంది పార్లమెంటు సభ్యురాలుగా ఎన్నికై మన తెలుగు ఖ్యాతిని ప్రపంచ దేశాల్లో యుఎన్ఓలో సైతం మన గౌరవాన్ని ఇనుడింపజేసినటువంటి బైరెడ్డి శబరి అమ్మ గారి గురించి నోటికి వచ్చినట్లు పారేసుకుంటా ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మీ జగన్మోహన్ రెడ్డికి కానీ, మీ కింది స్థాయిలో ఉన్నటువంటి వైసీపీ పార్టీలు నాయకులకు కానీ, ఆడపిల్లలంటే కానీ, తల్లులంటే కానీ, చెల్లెలంటే కానీ, అక్కలంటే కానీ గౌరవం లేదేమో. మా పార్టీలో మహిళలను మేము గౌరవిస్తాం, మేము మహిళలను పూజిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్, ఈ గంజాయి గ్యాంగు, ఈ బ్లూ ఫిలిం గ్యాంగ్ నోటికి వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదు, ఖబర్దార్ అని కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. నంద్యాల పార్లమెంట్లో మీరు చేయనటువంటి పనులు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ప్రజలను దోచుకోలేదా? ప్రజల ఆస్తులను దోచుకోలేదా? పేద ప్రజల ఇళ్ల స్థలాలను మీరు కబ్జా చేయలేదా? ప్రభుత్వ భూములను మీరు దోచుకోలేదా? పేద ప్రజల భూములను మీరు కబ్జా చేయలేదా? వాటిని ప్రశ్నిస్తే ఆమె గురించి మీరు మాట్లాడతారా? బుద్ధి ఉండాలా కొంచెమన్నా. మన నంద్యాల జిల్లాలోనే కాదు, రాష్ట్రంలో ఎక్కడడిగినా మీ చరిత్ర, మీ నీచమైనటువంటి భాగోతం ప్రతి ఒక్కరూ చెప్తారు. మీరు మళ్ళీ నీతులు ఒల్లిస్తూ ఉంటే దయ్యాలు వేదాలు ఒల్లించినట్లుంది. సిగ్గుండాల కొంచెమన్నా. మీ నియోజకవర్గంలో ఈ 5 సంవత్సరాల పరిపాలనలో గంధం చెక్కలు మొదలుకొని, టేకు మొక్కలు మొదలుకొని, గంజాయి మొదలుకొని మీ వైసీపీ ప్రభుత్వము వ్యాపారంగా మార్చి ప్రజల జీవితాలతో నాశనం చేసి, ప్రజల జీవితాలతో చెలగాటమాడి యువత భవిష్యత్తును నాశనం చేస్తే వాటి గురించి మాట్లాడడానికి నీకు చేత కాలేదు. కానీ ఈరోజు అలాంటి వాటి మీద ఉక్కు పాదం మోపుతా ఉంది మా శబరమ్మ గారు. మీకు ఇప్పుడు 11 నిలబడినాయి. రాబోయే కాలంలో నీ పార్టీకి సమాధి కడతారు ప్రజలు. పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీ అనేటువంటి లేకుండా చేస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇంకా మీకు వీలైతే మన రాష్ట్ర అభివృద్ధికి కానీ, మన పార్లమెంట్ అభివృద్ధికి కానీ వర్గాల్లో ఏమైనా కావాలి అనుకుంటే శబరమ్మ గారికి విన్నవించుకోండి.